లోకం గురించి ఆలోచించలా. సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లాహ్, ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి మనవడు, ఉమ్రా నిమిత్తం వెళతాడు. మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ ఉంటారు అక్కడ, ఆయన గవర్నర్ అక్కడ. ఆయన చూడగానే నిజంగా గవర్నర్ గారికి మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్కి కడుపు తరక్కుపోదు సార్. ఎందుకంటే ఉన్నోడు వేసుకున్నటువంటి డ్రెస్కి లేనోడు వేసుకున్న డ్రెస్కి ఆటోమేటిక్గా మనకు తెలిసింది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ డ్రెస్ స్టైల్ కానీ, వాళ్ళ యొక్క హుందాతనం, వాళ్ళ యొక్క మొత్తం సపరేట్గా ఉంటుంది. సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఎప్పుడైతే వస్తారో మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్కి కడుపు తరక్కుపోద్ది. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి మనవడయ్యి ఉండి ఇలాంటి స్థితిలో ఉన్నాడు ఏంటి అని చెప్పేసి ఆయన్ని చూసి వస్తాడు. అప్పుడు ఆ సమయంలో సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఆ కాబా దగ్గర దువా చేసుకుంటూ ఉంటాడు. మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అడుగుతారు, సాలిం, నేను ఇక్కడ గవర్నర్ కదా, ఆ సంగతి నీకు తెలుసు, నీకేం కావాలంటే అది అడుగు, నేను ఇస్తాను. నీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నీకు ఏం కావాలో అది అడుగు అంటాడు దువా అయిపోయిన తర్వాత. సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమంటారు తెలుసా, మర్వాన్, అసలు నేను ఎక్కడున్నాను, నువ్వు నన్ను ఏమడుగుతున్నావయ్యా? నేను వచ్చింది కాబా గృహం యొక్క ప్రభు అల్లా లోకాల స్వామిని వేడుకుంటానికి వచ్చాను, కానీ నిన్నెందుకు అడుగుతాను, నాకేం అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. ఎవరైనా ఒక కార్పొరేటరో ఎమ్మెల్యే వచ్చి బైక్ మాకు క్యాహోనా బోలేతో సీట్ ఇంత పొడుగు లిస్ట్ రాసిస్తాడు, మొత్తం ఇది కావాలి ఇది కావాలని. ఎవడన్నా తెలిస్తే చాలు, ఎమ్మెల్యే తెలిసినోడు ఎవడు